Hi everyone, welcome to Career Big Study Circle RRB NTPC 2025. ఇప్పటికే ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందమ్మా. ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా చూసుకోకపోతే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావచ్చు, ఏవైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, ఏవైనా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మీ ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. మీ ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీ ఎగ్జామ్ టైమింగ్ ఎప్పుడు, ఎగ్జామ్ టైమింగ్ చూసుకోండి, డేట్ చూసుకోండి. మీకు ఎగ్జామ్ టైమింగ్ మనకి 3 షిఫ్ట్లో జరుగుతుందమ్మా ఎగ్జామ్ అనేది. ఈ 3 షిఫ్ట్లో మీకు ఫస్ట్ షిఫ్ట్ పడినా మీరు ఈ కొద్ది రోజులు కూడా ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ టైంలోనే మీరు మాక్ టెస్ట్ రాయండి. ఇన్ కేస్ మీకు సెకండ్ షిఫ్ట్ పడిందా సెకండ్ షిఫ్ట్ టైమింగ్లోనే మీరు మాక్ టెస్ట్ రాయండి. థర్డ్ షిఫ్ట్ టైమింగ్లోనే మాక్ టెస్ట్ రాయండి. ఈ విధంగా రాయడం వల్ల మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకంటే ఆ టైంలో మీ మైండ్ అనేది ఎగ్జామ్ రాయాలి అనే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందే మీ మైండ్ని ట్రైన్ చేస్తారు. ఆ విధంగా మీకు ఏమవుతుందంటే మీ మైండ్ అనేది అలర్ట్గా ఉంటుంది ఆ టైంకి. కాబట్టి అదే టైంలో మీరు ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. లాస్ట్ కొద్ది రోజుల్లో మీకు ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఒక 10 days టైం ఉంటుంది. ఆ 10 days కూడా మీరు ఏం చేస్తారు అంటే మీరు కరెక్ట్గా అదే టైమింగ్స్ని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని ట్రిక్స్ అనేది మన ఛానల్లో చెప్తూ ఉంటాం, అలాగా ఫాలో అవ్వండి. ఇక స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే జనరల్ అవేర్నెస్లో మనకి కొంచెం ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదంటే మనకి స్టాటిక్ జీకేనమ్మా. మనకి అరౌండ్ 8 to 10 మార్క్స్ రావడం జరుగుతుంది ఈ స్టాటిక్ జీకే నుండి. ఆల్రెడీ 756 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సిఐఎల్ అనేది ఎక్కడుందని అడుగుతున్నాడు. సిఐఎల్ అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ ఈజ్ సిచ్యువేటెడ్ అని అంటున్నాడు. పుదుచ్చేరియా, లేకపోతే బెంగళూరా, మైసూరా, చెన్నై. మనకి ఎక్కడుందంటే మైసూర్లో ఉందమ్మా. మైసూర్ ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఈజ్ అన్ ఇండియన్ రీసెర్చ్ and training institute based on the Mysore, part of the language bureau of the Ministry of Education. ఇక మనకి బెంగళూరు చూసినట్లయితే ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. బెంగళూరు చూసినట్లయితే బెంగళూరుని ఏమని పిలుస్తామంటే సిలికాన్ వ్యాలీ అని పిలవడం జరుగుతుందమ్మా. ఎందుకు సిలికాన్ వ్యాలీ అని పిలవడం జరుగుతుందంటే అక్కడ మనకి సిలికాన్ అనేది ఎక్కువ దొరుకుతుంది కాబట్టి. ఈ సిలికాన్ ఎక్కువ ఎక్కడ వాడతారు అంటే మనకి కంప్యూటర్ చిప్స్లో వాడతారు. అందువల్ల బెంగళూరులో ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. మన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నారు. బెంగళూరు చూసినట్లయితే ఏ స్టేట్లో ఉంటుందంటే కర్ణాటకలో ఉంటుందమ్మా, కర్ణాటక. నెక్స్ట్ మనకి చెన్నై చూసినట్లయితే చెన్నై మనకి తమిళనాడు యొక్క క్యాపిటల్ చెన్నై. మనకి చెన్నై చూసినట్లయితే మన పక్కన ఉన్న రాష్ట్రమే తమిళనాడు యొక్క క్యాపిటల్ చెన్నై వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు అంటే మనకి చెన్నైకి ఇంపార్టెంట్ హిస్టరికల్గా ఇంపార్టెంట్ పాయింట్స్, తమిళనాడుకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అని కూడా మనకు రావడం జరుగుతుంది. కోస్టల్ ఏరియా ఉంది. తర్వాత పాండిచేరిలో చూసినట్లయితే పాండిచేరిలో ఇక్కడ మనకి 4 ఉంటాయమ్మా. ఫస్ట్ మనకి ఏంటంటే కరైకల్, పాండిచేరి, మాహి. ఇది పాండిచేరి ఎవరి కాలంలో ఉండేది అంటే మనకి హిస్టరీ టైంలో చూసినట్లయితే పోర్చుగీస్ వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఎస్పెషల్లీ మనకి గోవాని పోర్చుగీస్ వాళ్ళు 1961 వరకు మనకి పరిపాలించడం జరిగింది. ఈ విధంగా మనకి పాండిచేరి. ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి మైసూర్ చూసినట్లయితే ఎస్పెషల్లీ మైసూర్ ప్యాలెస్ అనేది చాలా ఫేమస్. ఇది ఒక టూరిస్ట్ ప్లేసు. తర్వాత మైసూర్లో ఏం చేస్తారంటే ఎక్కువగా దసరా బాగా సెలబ్రేట్ చేస్తారమ్మా. దసరా ఎక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారు అంటే మైసూర్ దసరా అని చెప్తారు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మైసూర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్. ఇదే సేమ్ క్వశ్చన్ రిపీట్ అయిందమ్మా. సేమ్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే మైసూర్ అవుతుంది. బెంగళూరు, మంగళూరు చూసినట్లయితే అయితే ప్రజెంట్ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయంటే చూడండి, మనకి రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని అంటే 22 భాషలమ్మ. ఏ షెడ్యూల్లో ఉంటాయంటే 8th. ఓకేనా. నెక్స్ట్ షెడ్యూల్, ఒకసారి ఏ షెడ్యూల్ ఏ పార్ట్లో ఉన్నాయని ఒకసారి చూడండి. ఒకసారి క్లాసికల్ లాంగ్వేజెస్ ఎన్ని అంటే మనకి ఎన్ని ఉన్నాయంటే 22 ఉన్నాయి రాజ్యాంగం గుర్తించిన భాషలు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
ICAR, Indian Institute of Horticulture Research and main research station is located in which city? ఐకార్ అనేది ఎక్కడుందంటే మనకి బెంగళూరులో ఉందమ్మా, బెంగళూరులో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ట్రాపికల్ మెట్రాలజీకి లొకేటెడ్? ట్రాపికల్ మెట్రాలజీ చూసినట్లయితే ఐఎండి పూణే అంటారమ్మా, పూణేలో ఉందమ్మా. ఎవరైతే ఐఎండి మెట్రాలజీ చేస్తారో వాళ్ళకి ఇది ఐఎండి ఇండియన్ ట్రాపికల్ మెట్రాలజీకి ఎక్కడుందంటే పూణేలో ఉంది. ఇది అందరికీ తెలుస్తుంది. నెక్స్ట్ ఐఎండి డే ఎప్పుడంటే March 23 అమ్మ, వాతావరణ శాఖకు సంబంధించింది. తర్వాత క్వశ్చన్ చూడండి. ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియన్ ఆఫ్ ఇండస్ట్రీ చూసినట్లయితే FICC వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడంటే 1927లో ఎస్టాబ్లిష్ అయిందమ్మా. FICC, ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1927. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ద కంట్రీ ప్రీమియర్ ఆర్గనైజేషన్ ఫర్ literary discourse, publication and promotions, and only one that does on 24 Indian languages including English? ఏది అంటే మనకి విచ్ ఇన్స్టిట్యూషన్ ఇస్ కంట్రీ ప్రీమియర్ ఆర్గనైజేషన్ లిటరీ డిస్కర్స్ అంటే మనకి సాహిత్య అకాడమీ అమ్మ, సాహిత్య అకాడమీ. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సాహిత్య అకాడమీ, ఇండియాస్ నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్, ఈజ్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లిటరీ డిస్కర్స్, publications and promotions in the country, and only institution undertakes literary activities 24 Indian languages including English అమ్మ. రాజ్యాంగం గుర్తించిన భాషలు 22 అమ్మ. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంటెంట్స్ డస్ ద యూనియన్ పసిఫిక్ రైల్ రోడ్ ఆపరేట్? ఏ కాంటినెంట్స్లో మనకి యూనియన్ పసిఫిక్ రైల్ రోడ్ ఆపరేట్ చేస్తున్నారు అంటే మనకి నార్త్ అమెరికా అమ్మ. సో నార్త్ అమెరికా ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్? సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే హెడ్ క్వార్టర్ మనకి ఎక్కడుంది అంటే కెనడాలో ఉందమ్మా, మాంట్రియల్లో ఉంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కెనడా మాంట్రియల్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, డి. ఒకసారి చూడండి. International Civil Aviation Organization, a specialized agency of the United Nations located at the Montreal, Canada, established in 1947. Headquartered in Montreal, Canada, is the current head of the Raymond Benjamin. It is been noted IATA, International Air Transport Association, also located Montreal. The International Court of Justice is located, ఇది ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది, ది హేగ్లో ఉంది, నెదర్లాండ్ అని చెప్పుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చూసినట్లయితే న్యూయార్క్ అమ్మ, యునైటెడ్ నేషన్స్ న్యూయార్క్, వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ DC, IMF వాషింగ్టన్ DC, వియన్నా మనకి OPEC, అదే పెట్రోలియం ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటారు. వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. కన్నా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్? ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. మనకి ఏదంటే ది హేగ్, వాషింగ్టన్ DCలో చూసినట్లయితే 2 ఉంటాయి, IMF, అదేవిధంగా వరల్డ్ బ్యాంకు. దీన్ని బ్రిటన్ వుడ్స్ కవలని పిలవడం జరుగుతుంది. ప్యారిస్లో చూసినట్లయితే మనకి ఏముంటుందమ్మా, ప్యారిస్లో హెడ్ క్వార్టర్ ఏ ఆర్గనైజేషన్ ఉంటుంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. న్యూయార్క్లో చూసినట్లయితే మనకి ఐక్యరాజ్య సమితి ఉంటుంది. నెక్స్ట్, వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద నాసా యొక్క హెడ్ క్వార్టర్ చూసినట్లయితే ఎక్కడుందంటే వాషింగ్టన్ DC అమెరికా. నెక్స్ట్, రియోటర్స్ ఈజ్ ఎ న్యూ ఏజెన్సీ, వేర్ ఈజ్ ఇట్స్ హెడ్ క్వార్టర్ లొకేటెడ్? ఎక్కడుందంటే మనకి యూకేలో ఉందమ్మా. ఒకసారి రిమైనింగ్ కూడా చూద్దాం. యూకే చూసినట్లయితే రియోటర్స్, ఆస్ట్రేలియా చూసినట్లయితే ఆస్ట్రేలియన్ అసోసియేటెడ్ ప్రెస్, ఇండియా చూసినట్లయితే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, సామ్చార్ భారతి, యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా మన ఎక్కడెక్కడ ఆర్గనైజేషన్స్. ఇక్కడ మనకు చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ ఈ సిచ్యువేటెడ్? ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఎక్కడుందంటే మనకి అబుదాబి ఉందాం. అబుదాబి చూసినట్లయితే ఫుల్ ఫామ్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ, IRENA.
ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అమ్మ. ఒకసారి ఇది ఎక్కడుందంటే మనకు అబుదాబిలో ఉంది. మనకి యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ చూసినట్లయితే సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, అదేవిధంగా ఏ డేన మనకి ఎన్విరాన్మెంటల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ హెడ్ క్వార్టర్ ఇప్పుడు చెప్తున్నాం అబుదాబి అని. అబుదాబి ఏ ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్. రైస్కి సంబంధించి చూసినట్లయితే మనకి ఎక్కడుందంటే ఆన్సర్ ఏమవుతుంది, లెస్బియన్స్ ఫిలిప్పీన్స్లో ఉందమ్మా. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. 1960లో మనకి ఏర్పడడం జరిగింది. వేర్ ఈజ్ ద గ్లోబల్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ. గ్లోబల్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ది గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్పేస్ యూనివర్సిటీ గురించి అడుగుతున్నాడు. యూనివర్సిటీ చూసినట్లయితే మనకి ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్లో ఉంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ ద కెమికల్ వెపన్స్. కెమికల్ వెపన్స్ నిషేధం అని ఆ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే మనకి నెదర్లాండ్స్లో ఉందమ్మా. ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ ద కెమికల్ వెపన్స్ ఓపీసీడబ్ల్యూ లొకేటెడ్ నెదర్లాండ్ ది హేగ్ చూసినట్లయితే ఇంకా మీకు బాగా గుర్తు రావాల్సింది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ సిచ్యువేటెడ్. రెడ్ క్రాస్ ఎక్కడుందంటే మనకి జెనీవాలో ఉంది. మనకి రెడ్ క్రాస్ కోసం చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ in Geneva. It was established on 17th February 1863. It is the international organization which aims to protect the people in conflict zones. It won the Nobel Peace Prize in 3 times. 3 సార్లు వచ్చిందమ్మా. ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతున్నాడు. 1917, అదేవిధంగా 1944, అదేవిధంగా 1963. ఇంకా రెడ్ క్రాస్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు ఫస్ట్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అదేవిధంగా హెడ్ క్వార్టర్ యొక్క అధినేత ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, తన పేరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ నుండి కూడా క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతున్నాడు. ద కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ నార్మల్లీ నోన్ యాజ్ కామన్వెల్త్ ఏంటంటే ఎకనామిక్ ఆర్గనైజేషనా, పొలిటికల్ ఆర్గనైజేషనా, సోషల్ ఆర్గనైజేషనా, హ్యూమన్ రైట్ ఆర్గనైజేషనా. మనకి కామన్వెల్త్ అనేది చూసినట్లయితే ఇది ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ అమ్మా. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ నార్మల్లీ నోన్ యాజ్ ద కామన్వెల్త్. ఇది పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఎన్ని అంటే 54 మెంబర్ స్టేట్స్ అమ్మా. ఆల్మోస్ట్ ఆల్ విచ్ ఆర్ ఫార్మర్ టెరిటరీస్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. ఇట్ వాజ్ ఫౌండ్ 11 December 1931. హెడ్ క్వార్టర్ చూసినట్లయితే లండన్, యూకేలో ఉందమ్మా. ద మెంబర్ స్టేట్స్ హ్యావ్ నో లీగల్ అబ్లిగేషన్స్ టు ఓన్ అనదర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద డిసల్యూషన్ ఆఫ్ ది సోవియట్ యూనియన్ బిగిన్ ఇన్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్ అంటే మనకు 1991లో 1991 అమ్మా. ఆన్ December 25, 1991 ద సోవియట్ యూనియన్ కొలాప్స్డ్. ద ఫార్మర్ సూపర్ పవర్ వాజ్ రీప్లేస్డ్ బై ది 15th ఇండిపెండెంట్ కంట్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్లో ఏది పార్ట్ కాదు అంటే మనకి అర్జెంటీనా. మిగతావన్నీ కంట్రీస్. Argentina is not a member of EU. Argentina is a part of the EU negotiation with the రీజనల్ బ్లాక్. ఇక్కడ మనకు చూసినట్లయితే ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే ఈ వాజ్ క్రియేటెడ్ మనకి మాస్ట్రిక్ట్ ట్రీటీ November 1, 1993లో ఫామ్ అయిందమ్మా. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. అర్జెంటీనా ఇందులో లేదు. ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1993లో ఫామ్ అయిందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద యూరోపియన్ యూనియన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. యూరోపియన్ యూనియన్ ఇప్పుడు చెప్తున్నాను 1993 November 1 ఫామ్ అయింది అని. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆఫ్టర్ ద సైనింగ్ ఆఫ్ ద విచ్ ట్రీటీ డిడ్ ద యూరోపియన్ కమ్యూనిటీ కేమ్ టు బి నోన్ యాజ్ ద యూరోపియన్ యూనియన్. ఏదంటే మనకి ద ట్రీటీ ఆఫ్ మాస్ట్రిక్ట్ 1992 అన్నాం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. యూరోపియన్ యూనియన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెంబర్ ఆఫ్ బిమ్స్టిక్. బిమ్స్టిక్ చూసినట్లయితే మనకి ఏది మెంబర్ అంటున్నాడు, శ్రీలంక అమ్మ. శ్రీలంక. ఒకసారి చూడండి. బిమ్స్టిక్ అంటే మనకి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవడానికి MBBS టీన్ అనే ఒక కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి. ఎం అంటే మనకి మయన్మారు, బి అంటే బంగ్లాదేశ్, బి అంటే భూటాన్, మనకి టీన్ అంటే థాయిలాండ్, ఐ అంటే ఇండియా, ఎన్ అంటే నేపాల్ అమ్మ. ఇవి మనకి
బిమ్స్టిక్లో ఉన్న కంట్రీస్ అమ్మ. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అంటే 7 కంట్రీస్ ఉన్నాయి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ బిమ్స్టిక్. ఇప్పుడు మీకు కోడ్ చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఎంబీబీఎస్ టిన్ అని. ఎంబీబీఎస్ టిన్ అంటే ఎం అంటే మయన్మార్, బి అంటే బంగ్లాదేశ్, బి అంటే భూటాన్, ఎస్ అంటే శ్రీలంక, టీ అంటే థాయిలాండ్, ఐ అంటే ఇండియా, ఎన్ అంటే నేపాల్. ఇక్కడ ఇండియా, నేపాల్ ఉంది, భూటాన్ ఉంది. మాల్దీవ్స్ కాదమ్మా, ఇది మయన్మార్. గుర్తుపెట్టుకోండి, ఇది డిఫరెన్స్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా జాయిన్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. మనకి షాంఘై కోఆపరేషన్ ఎస్సీఓ చూసినట్లయితే మనకి ఎప్పుడు ఇండియా జాయిన్ అయింది అంటే 2017లో జరిగింది. ఎస్సీఓ అంటారమ్మా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 15th June 2001 బై ద ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా, చైనా, కిర్గిస్తాన్, రిపబ్లిక్ తజికిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్, ఇండియా. పాకిస్తాన్ బికమ్ ద పర్మనెంట్ మెంబర్ ఆఫ్ 2017. సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందంటే 2017 ఇస్ రైట్ ఆన్సర్. జానీ హెన్రీ డ్యూనాట్, a Swiss businessman, was the main inspiration for the setup ఇంటర్నేషనల్ హ్యూమనిటేరియన్ ఆర్గనైజేషన్. ఏది అంటే మనకి ఇతని పేరు గుర్తు రాగానే మీ మైండ్లో రావాల్సింది ఏంటంటే రెడ్ క్రాస్. ఎందుకంటే రెడ్ క్రాస్ ఫౌండర్ ఎవరు అంటే మనకి ఎవరంటే హెన్రీ డ్యూనాట్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్. సింపుల్గా ఐసీఆర్సీ అని చెప్పడం జరుగుతుంది. ఐసీఆర్సీ యొక్క ఫౌండర్ ఎవరు అంటే హెన్రీ డ్యూనాట్ అమ్మ. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే మనకి జెనీవాలో ఉంది. ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1863లో ఫామ్ అయిందమ్మా. సో మనకి ఐసీఆర్సీ ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎప్పుడు అంటే May 8 అమ్మ. May 8 ఇది బర్త్ యానివర్సరీ ఆఫ్ ద హెన్రీ డ్యూనాట్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ ది రెడ్ క్రాస్ సొసైటీ. ఇప్పుడు చెప్తున్నాము హెన్రీ డ్యూనాట్ అని. ఆప్షన్ ఏ ఈజ్ ద యువర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ న్యూయార్క్ ఉంటున్నాడమ్మా. ఆమ్నెస్టీ చూసినట్లయితే ఎక్కడ ఉంటుందంటే లండన్లో ఉంటుందమ్మా. లండన్ యూకేలో ఉంటుంది. ఇది కరెక్ట్ మ్యాచ్ కాదమ్మా. తర్వాత ఒపెక్ మాట్లాడుకున్నాం. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని వియన్నా, ఆస్ట్రేలియా అని. ఆస్ట్రేలియా కాదు, ఆస్ట్రియా. ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఆస్ట్రేలియా అని. ఆస్ట్రేలియాకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఆస్ట్రియా. స్పెల్లింగ్ కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్లోలో ఆస్ట్రేలియా అని కూడా వినిపించవచ్చు. ఇది ఆస్ట్రియా, గుర్తుపెట్టుకోండి. ఒపెక్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ వియన్నా, ఆస్ట్రియా. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చూసినట్లయితే లండన్, యునైటెడ్ కింగ్డమ్ అమ్మ. నెక్స్ట్ చూసినట్లయితే ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వాషింగ్టన్ DC. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా, స్విట్జర్లాండ్. తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ జెనీవా 24th December 2003, 12th October 1993, 31st October 2012, 14th November 2000. ఇక్కడ మనకి హ్యూమన్ రైట్స్ చూసినట్లయితే IHRC అని చెప్తారు, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇది మనకి ఎప్పుడు ఫామ్ అయింది అంటే 24th December అమ్మా. 24th December. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 24th December 2003. హెడ్ క్వార్టర్ జెనీవా. నెక్స్ట్, వేర్ వాజ్ ద వరల్డ్ ఫస్ట్ టీవీ ఛానల్ డెడికేటెడ్ టు హ్యూమన్ రైట్స్ లాంచ్డ్ అంటే మనకి యూకే అమ్మ, యూకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఏది అంటే మనకి సెంట్రల్ కమిషన్ ఫర్ ద నేవిగేషన్ ఆన్ ది రేయన్ అనేది ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. సెలెక్ట్ ద కరెక్ట్లీ మ్యాచ్ పేరు అంటున్నాడు. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, వాషింగ్టన్ DC కాదు. ఎక్కడుందంటే మనకి ILO జెనీవాలో ఉంది కాబట్టి ఇది కాదు. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వాషింగ్టన్ DC, ప్యారిస్ కాదు. తర్వాత UNIDO, తర్వాత యునెస్కో మనకి జెనీవా కాదు. UNIDO మనకి ఏమవుతుందంటే వియన్నాలో ఉంది.
సో ఒకసారి హెడ్ క్వార్టర్స్ చెప్తాను చూడండి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవా స్విట్జర్లాండ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి వాషింగ్టన్ డీసీ, యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వియన్నా ఆస్ట్రియా, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంటుందమ్మా. సో ఇది మనకి ఇచ్చిన 4 ఆప్షన్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియా ఈజ్ అసోసియేట్ మెంబర్ ఆఫ్ దేనిలో మెంబర్ అమ్మ అంటే మనకి సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియాలో మనకి మెంబర్ అమ్మ. తర్వాత సాక్ అది సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా అమ్మ. మనకి సార్క్ గురించి చూసినట్లయితే సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కార్పొరేషన్ అని చెప్పడం జరుగుతుంది. దీనికోసం ఆల్రెడీ సార్క్ కోసం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. నేమ్ ద కంట్రీ విచ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ది సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా చూసినట్లయితే మనకి సార్క్లో ఉన్న కంట్రీస్ ఎన్ని అంటే మనకి 8 గుర్తుపెట్టుకోమని నేషనల్లో కలిపితే 8 అవుతుంది. SAARC సార్క్ కదా, దీనికి గుర్తుపెట్టుకోవడానికి ఎంబీబీఎస్ పెయిన్ అని గుర్తుపెట్టుకోమన్నాను. ఇక్కడ ఎం అంటే మయన్మార్ అవుతుంది, ఇక్కడ ఎం అంటే మాల్దీవులు అవుతుందమ్మా. బి అంటే భూటాన్, బి అంటే బంగ్లాదేశ్, ఎస్ అంటే శ్రీలంక, మనకి పెయిన్ అంటే పి అంటే పాకిస్తాన్, ఏ అంటే ఆఫ్ఘనిస్తాను, ఐ అంటే ఇండియా, ఎన్ అంటే నేపాల్ అమ్మ. ఇవి కంట్రీస్ అమ్మ. ఇక్కడ ఎం అంటే మాల్దీవులు గుర్తుపెట్టుకోండి అమ్మ. ఒకసారి సార్క్లో మాల్దీవులు ఉంటుంది, ఓకేనా. అదే బిమ్స్టిక్లో మాల్దీవులు ఉండదు, మయన్మార్ ఉంటుంది. ఇది ఒక్కటే బాగా డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. G7 కంట్రీస్ అంటే ఏమమ్మా? G7 కంట్రీస్ అంటే చూసినట్లయితే మనకి 7 IMF డిస్క్రైబ్డ్ అడ్వాన్స్డ్ ఎకనామిక్స్ ఇన్ ద వరల్డ్ ఇస్ 7 కంట్రీస్ కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అవుతుంది. దాన్ని G7 కంట్రీస్ అని చెప్పడం జరుగుతుందమ్మా. యామ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫోకస్ దేని మీద చేస్తుంది అంటే హ్యూమన్ రైట్స్. ఇది ఎక్కడ ఉందంటే మనకు లండన్లో ఉందమ్మా. హ్యూమన్ రైట్స్ మీద బి ఇస్ ద రైట్ ఆన్సర్. వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఎక్కడ ఉందంటే మనకి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఎక్కడ ఉందంటే మనకి డి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సింపుల్గా WIPO అది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అప్పుడు చెప్తారు. ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే July 14th, 1967లో ఫామ్ అయిందమ్మా. దీని యొక్క హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉంది, జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ WWF? వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అమ్మ. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఇంటర్నేషనల్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఫౌండ్ 29th April 1961. WWF హెడ్ క్వార్టర్ ఇస్ స్విట్జర్లాండ్ అండ్ లోగో ఈజ్ వైట్ పాండా. ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అమ్మ. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. Which of the following is not an economic grouping formed by different nations to strengthening economics అంటే చూసినట్లయితే ఎలైట్ అమ్మ. G20 ఉంది, సార్క్ ఉంది, G7 ఎస్ఐ మనకి ఎలైట్ ఎక్కడ కనిపించదమ్మా. నెక్స్ట్ వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది OECD ఈజ్ అలొకేటెడ్. OECD అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అమ్మ. ఇది ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది, 1961లో ఫామ్ అయింది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ అండ్ ఎగ్జిక్యూటింగ్ బాడీ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్ చూసినట్లయితే యూరోపియన్ కమిషన్ అమ్మ. యూరోపియన్ కమిషన్ ఇందులో కొంచెం ఎక్కువ కంట్రీస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే మనకి 27 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయి ఇన్ఫార్మ్డ్ ఈజ్ ఒకసారి యూరోపియన్ యూనియన్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా కోడ్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం ప్రోగ్రామ్ ఈజ్ యూజ్ టు డిమినిష్ ఏదంటే గ్రీన్ హౌస్ ప్రొడక్షన్ కోసం అమ్మ. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ బోర్డ్ ఆర్గనైజేషన్ హ్యావింగ్ ద హెడ్ క్వార్టర్ ఇన్ ఇండియా చూసినట్లయితే ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్సీ. ఇది మనకి ఎక్కడుంది అంటే గురుగ్రామ్ ఉంటుందమ్మా. గురుగ్రామ్
ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అడుగుతుంటాడు, రెగ్యులర్గా అడుగుతున్నాడు మా ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్. 124 countries based on the solar energy, headquartered in Gurugram, Haryana. Next, where is the headquarters of the Bank of International Settlement situated? అంటే ఎక్కడుంది అంటే చూసినట్లయితే మనకి ఆన్సర్ బి, బెసిలన్. ఎప్పుడు ఫామ్ అయిందంటే 1930లో ఫామ్ అయిందమ్మా, 1930లో ఫామ్ అయింది. వెన్ డిడ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వర్డ్ కేమ్ టు ఎగ్జిస్టెన్స్ అమ్మా. మనకి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటాం కదా, సుస్థిర అభివృద్ధి అనే పదం అనేది ఎప్పుడు వచ్చింది అంటే మనకి 1987లో తీసుకురావడం జరిగింది వర్డ్. అయితే ప్రజెంట్ మనకి ఎన్ని సస్టైనబుల్ గోల్స్ ఉన్నాయి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, బ్రెక్సిట్ వర్డ్ ఆఫెన్ సీన్ ఇన్ ద న్యూస్ రిలేటెడ్ టు ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ అంటే మనకి యూకేకి సంబంధించి చూస్తాం. ఆప్షన్ B is the right answer. Which of the following countries become the vice president of Asian Pacific zone of the World Customs Organization? చూసినట్లయితే మనకి ఇండియా ఏషియన్ పసిఫిక్ జోన్ ఆఫ్ ది వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ బనియన్ నేషన్స్ ఇండియాస్ ఫస్ట్ ఫిలిం విన్ ఢిల్లీ పీపుల్ చాయిస్ అవార్డ్ ఫర్ ద సర్క్యులర్ ఎకానమీ ఎట్ వరల్డ్ ఎకానమీ ఫోరం ఇన్ దావోస్? ఎవరంటే మనకి మనీ వాజ్పేయి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఎన్జిఓ ఎగెనిస్ట్ ద వరల్డ్ కరప్షన్ సిచ్యువేటెడ్? ఎక్కడుందంటే బెర్లిన్లో ఉందమ్మా, బెర్లిన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ న్యూ బ్రిడ్జ్ విల్ బి బిల్ట్ ఫ్రమ్ ద Michi River along the India-Nepal border, estimated cost 158.65 crores. This bridge will be financed from the which bank అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏమవుతుందంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అవుతుంది. హెడ్ క్వార్టర్ చూసినట్లయితే మనీలాలో ఉందమ్మా, మనీలా ఫిలిప్పీన్స్లో ఉందమ్మా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఎప్పుడు ఫామ్ అయింది, దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా. వరల్డ్ బ్యాంక్ గురించి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీలో ఉంది అని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ సిచ్యువేటెడ్? మనకి మనీలా ఫిలిప్పీన్స్ అమ్మ, మనీలా ఫిలిప్పీన్స్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడతో 808 క్వశ్చన్స్ అయ్యి కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోతో స్పేస్ ప్రోగ్రామ్ నుండి రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.